ధృవీకరణ కోర్టు మొట్టకాయలు వేసింది. మొట్టకాయలు వేసి కూలగొట్ట ఆర్డర్ ఇచ్చింది. కానీ మళ్ళీ వాడు కోర్టుకు చెప్పుకోపోరా, ఎవరు చెప్పుకుంటారా అని చెప్పి మళ్ళీ నిన్నగాక మొన్న ఆ దొడ్లన్నీ కూడా కూలగొట్టిపోయినరు. వాళ్ళ బతుకులలో మట్టి కొట్టిపోయినరు ప్రభుత్వ అధికారులు, హైడ్రా అధికారులు అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇవాళ కూడా హైడ్రా ఎక్కడ కట్టుకున్న ఇల్లు కూలగొట్టమని 10 ఏళ్ల క్రితమో 20 ఏళ్ల క్రితమో కట్టుకున్న చోటికి పోమని చెప్పి ఒకవైపు ముఖ్యమంత్రి చెప్తున్నాడు, కింద మాత్రం జరిగేది దానికంటే విరుద్ధమైన పని జరుగుతూ ఉంది. తెలంగాణ ప్రజలారా ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాము. ఇవాళ వీళ్ళ వంత అవుతుంది, రేపు ఇంకోని వంత అవుతుంది, రేపు ఇంకోని వంత అవుతుంది. కోర్టులంటే గౌరవం లేదు, చట్టాలంటే నమ్మకం లేదు, పేదల బతుకులంటే పేదల జీవితాలంటే కూడా లెక్కలేని తనం ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న మాట వాస్తవమా కాదా తెలంగాణ ప్రజలు ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ఎవర్రా నువ్వు ఎవడివి అసలు? ఇంతకుముందు ఆయన చెప్పిండు, దీన్ని మొత్తం చరిత్ర తీస్తే కొన్ని వేల ఎకరాల భూమి ఆనాడు బ్రిటిష్ గవర్నమెంట్ ప్రజల దగ్గర నుంచి కొన్నది. ఇది కొన్న భూమి ఇక్కడ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఆర్మీకి అప్పచెప్పోయింది. వాళ్ళు ఎక్స్ సర్వీస్ మెన్లకు పట్టాలు ఇచ్చిపోయినారు. ఆనాడు ఇక్కడ ₹1,00,000 ఎకరం లేదు, ₹2,00,000 ఎకరం లేదు. ఆనాడు ఈ భూమి నాకు తెలిసి 2,000 ఎకరము 3,000 ఎకరం ఉండొచ్చు. ఇక్కడ గంతకుళ్ళు ఎందుకంటే మేము 30 ఏళ్ళ కింద మాత్రమే మా దగ్గర 50,000 40,000 ఎకరం దొరికింది మంచి పంటలు పండే భూమి. ఇక్కడ ఈ జవహర్ నగర్ గానాడు 50 ఏళ్ల క్రితం 60 ఏళ్ల క్రితం నాకు తెలిసింది 5,000 కూడా ఎకరం లేదు, ₹2,000 ఎకరం లేదు కావచ్చు. ఆ భూములు ఇచ్చింది వాళ్ళు. ఆ ఎక్స్ సర్వీస్ మెన్లు చాలామందికి అమ్ముకొని పోయిండ్రు. ఇవాళ నేను అంటున్నా, ఈ 30 గజాలు ఈ 60 గజాలు ఎవరైతే గుడిసెలేసుకున్నారో ఆనాడు 50 ఏళ్ళ నాడు ఎవరు లేనినాడు ఇక్కడ పురుగు పూసున్నాడు. అనేక మంది నాకు తెలిసి పాము కడుతో చచ్చిపోయినారు, ఇక్కడ రోగాలతో చచ్చిపోయినారు. అయినా కూడా ఇక్కడ ఉంటే ఇవాళ నేను అంటున్నా, ఏ ఇండ్లు అయితే ఇవాళ కాలనీలలో మీరు కూలగొడుతుండ్రో ఎందుకు కూలగొడుతున్నారు అంటే 25 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం కట్టుకున్న వాటిని మళ్ళీ ఒక స్లాబ్ వేసుకుందామంటే కానీ, లేదా గుడిసె ఉంటే రేకులు షెడ్ వేసుకుందామని కానీ తప్ప అదేమన్నా కొత్తగా వేసుకుంటారా? ఇవాళ కొత్తగా కనుక నువ్వు 20 ఎకరాలు 30 ఎకరాలు ఒక కాలనీ నిర్మించను నువ్వు కూలగొట్టు. కానీ 30 ఏళ్ల క్రితం ఉన్నటువంటి బస్తీలలో ఉన్న ఇళ్ళని ఎందుకు కూలగొడుతున్నావు అని చెప్పి అడుగుతున్నాం. నేను ఒక మర్యాదగా చెప్పిపోతున్నాం. ఇంతకుముందు మా విక్రమ్ చెప్పిండు, భారతీయ జనతా పార్టీ అనాదిగా ఆనాడు పేదల పక్షాన ఉండి గుడిసెలేయించింది, 60 గజాల చొప్పున భూములు ఇప్పించింది. దత్తాత్రేయ నగర్, వాజ్పేయి నగర్, ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టుగా టైగర్ నరేంద్ర గారు కావచ్చు, దత్తాత్రేయ గారు కావచ్చు, బద్దం బాలరెడ్డి గారు కావచ్చు. ఆనాడు కూడా కాంగ్రెస్ పార్టీ కూల్చే ప్రయత్నం చేసింది. 1994లో అప్పుడు జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉన్నట్టున్నది. ఆనాడు కూలగొట్టే ప్రయత్నం చేసిండ్రు. 2000 ఇళ్ళు కూల్చిపోయిండ్రు. అంటే కాంగ్రెస్ పార్టీ పేరుకేమో పేదల పక్షాన ఉన్నాం, ఇందిరమ్మ రాజ్యంలో ఉన్నాం అంటున్నావు కదా. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇవాళ పేదల గుడిసెలు కూలగొడ్డా బిడ్డ. ఇందిరమ్మ రాజ్యం అంటే 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం కట్టుకున్న కాలనీలను బుల్డోజర్లతో కూల్చివేసిన బిడ్డ అని చెప్పి అడుగుతా ఉన్నా. నువ్వు చెప్పే మాటలు వేరు, చేసే పద్ధతి వేరు. కాబట్టి ఇవాళ ఈ బాలాజీ నగర్లో మీకు సంపూర్ణంగా మేము అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. మీకు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. చాలామందిని చూసినాం, కేసీఆర్ కూడా చూసినాం. గిట్నే నేను ఆనాడు 6,000 మందికి పట్టాలు ఇస్తా అని చెప్పి 2006లో వచ్చిండ్రు. ఇదంతా గ్రామకంఠం అని చెప్పిండ్రు. ఎన్ని మాటలు చెప్పిండ్రో, ఎన్ని జీవోలు ఇచ్చిండ్రో, ఎన్నిసార్లు మీటింగ్ పెట్టుకున్నారో, కానీ మీకు చేతులు రాలే బిడ్డ. మీ యావా మీ ధ్యాస మా గరీబోళ్ళు కాదు, మీ యావా మీ ధ్యాస ఉన్నోళ్ళు కదా, హైటెక్ సిటీ కదా దిక్కు మీరు చూసేది. మీ సూపు గడు తప్ప మీ సూపు జవహర్ నగర్ దిక్కు లేదని చెప్పి అర్థమవుతుంది. కాబట్టి ఇవాళ మీకు అండగా ఉండడమే కాదు, నేను కలెక్టర్ని అడుగుతా ఉన్నా. నేను సంవత్సరం అవుతుంది ఇక్కడ ఎంపీ అయి, ఒక్కనాడు కూడా సంవత్సరం మీద 7 నెలలు 8 నెలలు అవుతుంది ఇక్కడ జిల్లాకు మంత్రి గతి లేడు. ఇక్కడ ఈ జిల్లాకు ఒక ఇన్ఛార్జి మంత్రి ఉన్నాడు శ్రీధర్ బాబు గారు. మేము అనేక సార్లు అడిగినా
అయ్యా శ్రీధర్ బాబు గారు మీ దయ ఒకసారి మీరు డిఆర్సీ పెట్టండి అని చెప్పి ఎమ్మెల్యేని పిలవండి, కార్పొరేటర్ని పిలవండి, మాతో మీటింగ్ పెట్టమని చెప్పడిన 3 సార్లు పోస్ట్ పోన్ అయింది, ఇప్పటికి లేదు. ప్రజల సమస్యలు ఎక్కడన్నా ఆఫీసులలో చర్చిద్దామంటే కలెక్టర్ చర్చించడు, ఆఫీసర్ చర్చించడు. ఇవాళ ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ నేనే రాజునంటదామె, ఇక్కడ ఉన్న ఆర్డీఓ నేనే ముఖ్యమంత్రిలాగా అంటారు. నేను అంటున్నా మీ తాత జాగీర్లు కాదు, పేదల బతుకులతో చెలగడమాడితే మీరు అనుకుంటున్నారు ఈ ప్రభుత్వం శాశ్వతమని చెప్పి. మీ అన్నీ కూడా మీ పద్దంతా కూడా రాసి పెడతాం. తప్పకుండా ప్రజాక్షేత్రంలో మీకు శిక్ష తప్పదని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు కుర్చీలో కూర్చున్నది, మీరు మంత్రుల కుర్చీలో కూర్చున్నా, ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నా, కలెక్టర్ కుర్చీలో కూర్చున్నా, ఆర్డీఓ ఎంఆర్ఓ మీ ఆర్ఐ ఎవడు కుర్చీలో కూర్చున్నా కొడుక మేము కట్టిన పన్నుల డబ్బుతో తీసుకున్న జీతగాలు తప్ప మీరు ఎప్పుడు ఓనర్లు కాదు బిడ్డ, మీరు ఎప్పుడు ఓనర్లు కాదు. ఓనర్ల మేం. ఈ భూమి మీద హక్కు మాకుంటుంది, ఈ భూమి మీద హక్కు మాకుంటుంది, జీవించే హక్కు ఉన్నది. నీకు బుద్ధి ఉంటే, జ్ఞానం ఉంటే, నీకు ఏమాత్రం ప్రజల మీద విశ్వాసం ఉన్నా మొత్తం కట్టిన ఇళ్లకు 30 ఏళ్ల క్రితం ఎక్కడైతే కట్టిండో, 40 ఏళ్ల క్రితం ఎక్కడైతే కట్టిండో కట్టుకున్న ఇళ్లకు మీరు పట్టాలు ఇచ్చే ప్రయత్నం చేయండి, పట్టాలు ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇంకా ఒకవేళ ఇంకా ఖాళీ భూములు పోలని ఉన్నాయి, మీరు వాళ్ళ మరణ వాళ్ళు పోతారు. 60 గజాల 80 గజాల డిసైడ్ చేయండి. కొన్ని లక్షల మంది హైదరాబాద్లో పేదవాళ్ళకు ఇల్లు కట్టి ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. మీకు తెలుసో తెలియదో కేంద్ర ప్రభుత్వం 3,04,000 ఇల్లు ఇచ్చింది 10 ఏళ్ల క్రితం. కేసీఆర్ రాజ్యంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండగా 10 సంవత్సరాల కాలంలో 3,04,000 ఇల్లు ఇచ్చిండ్రు. కానీ కట్ట దమ్ము లేదు, శాతకాలే. 1,75,000 కట్టిండ్రు. ఆ కట్టిన కూడా ఇంతవరకు పంచలే, ఇక్కడనే ఉంటుంది. ఇక్కడ 3,000 ఇల్లు కట్టిండ్రు. దాని పేరేంది, బాంబే హౌస్లు కట్టింది ఇక్కడ, కానీ ఇప్పటి వరకు ఇయ్యలే. అంటే ప్రజల సొమ్ముతో కట్టిన ఆ ఇండ్లు, అరే నీకైనా బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా, ఏం చేస్తున్నారు మీరు పరిపాలన? 20 ఏళ్ల క్రితం కట్టిన ఇల్లు ఈ పేదవాళ్ళను గుర్తించి ఇచ్చే దమ్ము లేకపోతే నీ సిస్టమ్ ఏమున్నట్టు, నీ అధికారులు ఏం చేస్తున్నట్టు? చిన్న జిల్లాలు ఏర్పడితే కలెక్టర్లు సామాన్య జనాన్ని కూడా తాకుతారని, సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి అనుకున్నాం. నేను అడుగుతా ఉన్నా, ఎప్పుడన్నా మీ బస్తీలో కలెక్టర్లు వచ్చిండా అమ్మ? వచ్చిండా? ఎప్పుడన్నా మంత్రి వచ్చిండా? ఎవడన్నా ఆర్డీఓ వచ్చిండా? ఎవడొస్తాడు? పోలీసులను పట్టుకొని, వాళ్ళ కాపల పోలీసు వాళ్ళు వస్తారు, డోజర్లు పట్టుకొని, జేసీబీలు పట్టుకొని, ఇవాళ పోలీసు వాళ్ళని పట్టుకొని ఈ చిన్న దిక్కులేని పైరవికి ఆస్కారం లేని, ఇవాళ వాళ్ళకు దుఃఖం తప్ప, ఏడుపు తప్ప ఇంకోటి లేని, వాళ్ళు తిరుగుబాటు చేసే వాళ్ళు కూడా కాదు, వాళ్ళు శాపనాదాలు పెట్టి తప్ప ఏం కాదు. ఇలా వాళ్ళ కోసం వస్తున్నారు. ఇవన్నీ వీటి మీద పెద్ద ఎత్తున నేనే ఈ హైదరాబాద్లో ఒక పాదయాత్ర బస్తీలలో పెట్టుకుంటా. ఇంకా పెద్ద ఎత్తున ఇది శాంపుల్గా ఒక హెచ్చరిక చేయడానికి వచ్చిన, దీంతో జ్ఞానోదయమై బుద్ధి తెచ్చుకొని మీరు మర్యాదగా ఈ సమస్య పరిష్కరించండి, లేకపోతే మీతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. నీ పోలీసులు ఏం చేస్తారో, నీ రెవెన్యూ అధికారులు ఏం చేస్తారో, నీ అధికారం ఏం చేస్తారో మీ అంతు చూసే బాధ్యత మా చేతుల్లో ఉన్నది. మా ప్రజల పక్షాన మేము నాయకత్వం వహిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. రెండవది, ఇక్కడ ఓ డంప్ యార్డ్ ఉంది, అడ్డమైంది. 40 ఏళ్ళ 30 ఏళ్ళ నుంచి ఉన్నది ఇక్కడ. అరే నీకేమైనా జ్ఞానం ఉందా అని చెప్పి అడుగుతున్నా. మొత్తం 1,20,00,000 మంది ఇక్కడ, ఇంకో 30 లక్షల మంది వచ్చిపోతారు. 1,50,00,000 మంది మొత్తం చెత్తంతా తీసుకొచ్చి ఇక్కడ పోతే ఒక్క ప్లేస్ వేస్తారు. హైదరాబాద్ 4 జాగాల 4 దిక్కుల బోర్డని భూములు ఉన్నాయి. 50 కిలోమీటర్లు కాకపోతే 60 కిలోమీటర్లు పో. ఆనాడు జనసంచారం లేదు కాబట్టి ఇక్కడ కట్టినావు, కానీ మొత్తం కాలనీలు వచ్చినాయి. బాలాజీ నగర్ చుట్టూ మొత్తం కాలనీలు వచ్చినాయి. నాగారం ఒక మున్సిపాలిటీ అయింది, మీకు పక్కపంటి దమ్మాయి కూడా ఒక మున్సిపాలిటీ అయింది, కీసర పక్కకే ఉన్నది, ఇటుపక్క గడ్కేసర్ ఉన్నది.